శక్తిశాలి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి అనేక సమస్యలపై ప్రశ్నించేందుకు ఈరోజు ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్ఎంఎస్ స్వంత భవనాలు నిర్మించాలని, ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని, అదేవిధంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలని, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఎంఎస్ ఛార్జీలకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ల ఘటనలు ఎదురవుతున్నాయి, అందుకోసమే మెస్ బిల్లులు పెంచండి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర చేయబోవడం జరుగుతుంది. ఎందుకోసం ఈ ధర చేయబోతుందంటే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయక ఈరోజు మేనేజ్మెంట్లు మా విద్యార్థులను స్కాలర్షిప్లు వస్తలేవు, మీరు పైసలు కట్టండి అంటే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు, స్కాలర్షిప్ కట్టలేక చదువుకు దూరం అవుతున్నారు. అదేవిధంగా మా గురుకులాలలో సొంత భవనాలు లేక అద్దె భవనాలకు ఉంటూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అందుకోసమే మా గురుకులాలలో కూడా సొంత భవనాలు నిర్మించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. మరియు అదేవిధంగా ఏదైతే మెస్ బిల్లులు, ఏదైతే కొటారీ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం 30% నిధులు ఇవ్వండి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 7%, 6% ఇవ్వబోతుంది. అది సిగ్గుచేటు. ఈ రాబోయే అసెంబ్లీ బిల్లులో విద్యారంగానికి 30% నిధులు కేటాయించేదాకా ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు స్మరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్.